కాకలు తీరిన రాజకీయ పార్టీలు అయితే, రాజకీయ నాయకులైతే పొలిటికల్గా వచ్చే ఎలాంటి క్రైసిస్నైనా లేకపోతే ఇంకేదన్నా అవరోధాలున్నా తిమ్మిని పంపించేసి అధికారాలు కాపాడుకోవాలనుకున్నా, తిమ్మిని పంపించేసి అధికారాలు ఎదురువాడి అధికారాన్ని లాగేసుకోవాలనుకున్నా వాళ్ళకే చెల్లుతుంది. కానీ అప్పుడప్పుడే పుట్టిన పసిబిడ్డ రాజకీయ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చే సూచనలుండి పూర్తి మెజారిటీ రాకుండా అధికారానికి కొంచెం దూరంలో ఆగిపోయి ఎవరితో కలవాలో, ఎవరిని కలుపుకుంటే ఏం కొంపలు మునుగుతాయో తెలియదు, అవతల వాళ్ళు ఎంత ముదురులో తెలియదు. ఎట్లుంటారంటే రాజకీయ పార్టీలు తెలుసు కదా, ఇష్టం లేకపోతే లాగితే నడులు ఇరిగిపోతాయి, అట్లా లాగేస్తారు వాళ్ళు. అలాంటి కాకలు తీరిన రాజకీయ పార్టీల మధ్య హీరో విజయ్, దళపతి విజయ్ పార్టీ టీవీకే ఇప్పుడు ఒక సంకట స్థితిని ఎదుర్కొంటుంది. నిజంగా పాపం అతనికి అంత గొప్ప విజయాన్ని నమోదు చేసిన హీరో విజయ్కి ఈ పరిస్థితి రాకుండా ఉండాల్సింది. అతనికి అధికారం దగ్గర దాకా తీసుకెళ్లిన తమిళ ప్రజలు ఇంకొక 10 సీట్లు ఇచ్చేసి ఉంటే, 10 కాదులు కానీ మరీ బోర్డర్లో ఇంకొక 20 సీట్లు ఇచ్చుంటే కంఫర్టబుల్గా ప్రమాణ స్వీకారం చేసేవాడు, కాస్త ధైర్యంగా పరిపాలన చేసేవాడు. ఇప్పుడు చూడండి, అతనికి 10 సీట్లు తక్కువ ఉన్నాయి, 108 ఉన్నాయి, 118 కావాలి. అలాగనే 10 మందిని కలుపుకుంటే 10 మంది ఉన్న చిన్న చిన్న పార్టీలను తీసుకుంటే సరిపోతుందా? బార్డర్లో ఉంటే సరిపోదు. బీజేపీ వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, డిఎంకే చాలా ముదురు పార్టీ, అన్నా డిఎంకే కూడా ముదురు పార్టీ. ఒక ఇద్దరు లాగేస్తే క్లోజ్, మళ్ళీ పడిపోద్ది. ఇలాంటి సిచ్యువేషన్లో కనీసం 20 మంది అయినా కావాలి ఇప్పుడు విజయ్కి మినిమం. ఆ 20 మంది కూడా గొంతెమ్మ కోరికలు కోరేవాళ్ళు, అలిగేవాళ్ళు, నాకు మంత్రి పదవి ఇవ్వా అయితేనే వెళ్ళిపోతానని బెదిరించేవాడు, రకరకాలు ఉంటాయి రాజకీయాల్లో. మరి వీళ్ళందరినీ ఎలాంటి పొత్తు పెట్టుకుంటారు విజయ్? పాపం ఎంత రాజకీయ సలహాదారులను పెట్టుకున్నా అందరూ కొత్త వాళ్లే కదా. పైగా ఆ సలహాదారులు కూడా స్వార్థపరులై ఉంటారు. ఇతనికి సలహా ఇస్తే మన పరిస్థితి ఏంటి అని, లేకపోతే అవతల వాడితో కుమ్మక్కయ్యి తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు. రాజకీయాలు అంటేనే తలలు దగ్గోసేస్తారు, తడిగుట్టతో గొంతులు కోసేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో పాపం విజయ్ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టు అనిపిస్తుంది. మనకు ఆనందంగా ఉంది మనందరికీ. ఒక యువతరం, ఒక కొత్త శక్తి, డబ్బులు లేని రాజకీయం తీసుకొచ్చాడు. ఎక్కడ ఓటుకు నోటు ఇవ్వకుండా, రూపాయి పంచకుండా ప్రజల కోరికతో వచ్చిన మనిషి అధికారంలో నాయకుడిగా. ఒక్క 15-20 సీట్లు వచ్చి ఉంటే బ్రహ్మాండంగా కంఫర్టబుల్గా ఉండేవాడు. ఇవాళ అన్నా డిఎంకేతో వెళ్తాడా? లేదు, బీజేపీ ఉంది కాబట్టి వెళ్ళనని అంటాడు. డిఎంకేతో వెళ్లే ప్రసక్తే లేదు. మరి ఆ డిఎంకేతో ఉన్న కాంగ్రెస్ వస్తుందా అంటే తెలియదు. కాంగ్రెస్ వచ్చినా పూర్తి సీట్లు లేవు, కాంగ్రెస్కి 5 ఉన్నట్టున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో విజయ్ పరిస్థితి కంఫర్టబుల్గా అయితే లేదు. అతను అధికారంలోకి చేరువగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కొత్త జనరేషన్కి అధికారం ఎప్పుడు కూడా మంచి నాయకత్వం కావాలని కోరుకునే మనలాంటి వాళ్ళందరికీ హ్యాపీగా ఉంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ మంచిది కాదు. బెంగాల్లో వచ్చినట్టుగా 204 సీట్లు ఇచ్చారు బీజేపీకి. అలా ఇవ్వచ్చు కదా, ఇక్కడ కూడా అన్ని సీట్లు కాకపోయినా కనీసం 150 ఇచ్చుంటే హ్యాపీగా ఉండేది కదా. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టు 164 ఇచ్చుంటే బ్రహ్మాండంగా ఉండేది కదా. అతను చాలా కంఫర్టబుల్గా, ధీమాగా ఏ నిర్ణయం తీసుకున్నా ధైర్యంగా తీసుకునేవాడు. సినిమాల్లో ఫైట్ చేసినంత ఈజీ కాదు కదా రాజకీయం చేయడం, నిర్ణయాలు తీసుకోవడం. ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే 2 సీట్లోడు బెదిరిస్తాడు, 3 సీట్లోడు బెదిరిస్తాడు. నువ్వు ఇది నాకు ఇష్టం లేదు, నేను చెప్పినట్టు చేయి అంటాడు. లేకపోతే బిల్ పాస్ గారు. చాలా భయంకరంగా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న విజయ్ నెక్స్ట్ ఏంటి? ఎల్లుండి ప్రమాణ స్వీకారం అంటున్నాడు. ఎవరెవరితో పొత్తులు కుదుర్చుకుంటున్నాడు, ఎవరెవరితో పొత్తులు దగ్గరకు వచ్చాయి, ఎవరెవరు బేరసారాలు ఆడుతున్నాడు. అన్నా డిఎంకే కొంతమంది వస్తారంటున్నారు, ఆ పార్టీ చీలిపోయి కొంతమంది వస్తారంటున్నారు, లేదా అన్నా డిఎంకేనే పొత్తుగా చేతులు కలుపుతామంటున్నారు. ఏంటో చూద్దాం ఒకసారి. చెన్నై నుంచి మా కరెస్పాండెంట్ సిరి లైవ్లో ఉన్నారు, సిరితో మాట్లాడదాం. సిరి, గుడ్ ఈవినింగ్. సిరి, విజయ్ పొత్తుల వ్యవహారం ఎలా సాగుతోంది? ఎవరెవరితో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంది?
ఎస్, మ్యాజిక్ నెంబర్కి అతి చేరువుగా వచ్చినటువంటి టీవీకే పార్టీ తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం ఫామ్ చేసేందుకైతే వేగం పెంచిందని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం టీవీకే విజయ్ ఇప్పటికే గవర్నర్కి ఈమెయిల్ ద్వారా లేఖ రాశారు. తమిళనాడులో తాము ప్రభుత్వం ఫామ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, తమకు ఆహ్వానం పంపాలని కూడా ఆయన ఈమెయిల్లో సందేశం అయితే చేశారు గవర్నర్కి. అలాగే 14 రోజులు గడువు కూడా కోరారు. తమ స్ట్రెంత్ ప్రూవ్ చేసుకునేందుకు 14 రోజులు గడువు కోరుతూనే ఈరోజు తమిళనాడు వ్యాప్తంగా గెలిచినటువంటి 108 టీవీకే అభ్యర్థులను కూడా ఈరోజు పార్టీ ఆఫీస్లో ఆయన కలుసుకున్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు అందజేసి వారందరినీ అభినందించి మీ వెనక ట్రాఫిక్ ఉన్నట్టుంది. వారందరినీ కూడా అభినందించి పార్టీ లీడర్ గా కూడా అసెంబ్లీలో వారందరినీ కూడా అభినందించి అలాగే ఏకగ్రీవంగా ఆయన అసెంబ్లీ లీడర్గా కూడా ఎన్నిక అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎటువంటి పార్టీలు కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు అనే విషయంపై కూడా సుదీర్ఘంగా సీనియర్స్ తోటి చర్చిస్తున్నారని కూడా మనకి తెలుస్తోంది. ఇక తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీల సమీకరణాలు అత్యంత వేగంగా కదులుతున్నాయని చెప్పొచ్చు. ఒకవైపు కాంగ్రెస్ కనుక చూసుకున్నట్టయితే కాంగ్రెస్ విజయ్తో కలిసేందుకైతే మొగ్గు చూపిస్తుంది అని తెలుస్తోంది. డిఎంకేతో అలయన్స్లో ఉండేటువంటి పార్టీ ఈరోజు డిఎంకే అలయన్స్ పార్టీ మీటింగ్కి గైర్హాజరైంది. ఇప్పటికే హైకమాండ్ కూడా విజయ్కి విషెస్ తెలియజేయడము, అలాగే స్టాలిన్కి కూడా విషెస్ తెలియజేయడము. ఈరోజు స్టాలిన్ కండక్ట్ చేసినటువంటి మీటింగ్లో సిపిఐ సిపిఎంతో పాటు వీసీకే కూడా ఉంది. అయితే కాంగ్రెస్ గైర్హాజరవ్వడంతో కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీతో కలిసేందుకు సంకేతాలు కూడా పంపిస్తుంది అని మనకి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు టీటీవీ దినకరన్ ప్రారంభించినటువంటి అమ్మా మక్కల్ మున్నేట్ర కలగం మన్నార్గుడి కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలుపొందినటువంటి కామరాజ్ కూడా టీవీకేతో చేరేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారంటూ కూడా చెప్పారు. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ తర్వాత అలాగే ఈరోజు ఉదయం కూడా సిపిఐ సిపిఎం దగ్గర నుంచి కూడా వారు స్టేట్ సెక్రటరీ అయితే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. టీవీకేతో కలిసేందుకు మాకు ఓకే, మా సిద్ధాంతాలు వారి సిద్ధాంతాలు ఒకేలాగా ఉండడం, తమిళ ప్రజల గౌరవాన్ని కాపాడే విధంగా ఉండడంతో మేము టీవీకేతో కలిసేందుకు ప్రభుత్వం ఫామ్ చేసేందుకు సిద్ధమని కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఐయుఎంఎల్ పార్టీ కూడా ఉంది, అది కూడా 2 సీట్లు సాధించింది. వారి మద్దతు కూడా టీవీకేకి ఉంటుంది అని కూడా మనకి తెలుస్తోంది. ఇక ఇక్కడ ఉండేటువంటి పట్టాలి మక్కల్ కచ్చి అన్బుమణి రామ్దాస్ అయితే ఇప్పటికీ ఆయన దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్ అఫీషియల్గా అయితే రాలేదు అని చూడొచ్చు. అయితే రామ్దాస్కి ఉండేటువంటి స్వభావం అలాగే టీవీకే పార్టీలో ఉండేటువంటి నేతలకి కాస్త పడకపోవచ్చు, లేదా వారిద్దరి స్వభావాలు కలవకపోవచ్చు. ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి జంప్ అయ్యేటువంటి స్వభావం రామ్దాస్కి ఉంది అని కూడా ఇక్కడ సమాచారం అయితే ఉంది. దీని కారణంగా పిఎంకేతో కలిసేందుకు టీవీకే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ తెలుగువారైనటువంటి వైగో కూడా, తెలుగువారని చెప్పకపోయినప్పటికీ వైగో కూడా అటు టీవీకేతో కలిసేందుకు ఇష్టం ఉన్నప్పటికీ ఆయన డిఎంకే సింబల్ పైన పోటీ చేయడంతో, ఉదయ సూర్యన్ అంటారు, ఆ సింబల్ పైన పోటీ చేయడంతో టీవీకేతో కలిసేటువంటి ఛాన్స్ అయితే లేదు. అయితే ఉన్నటువంటి పార్టీలు కేవలం ఐయుఎంఎల్, కాంగ్రెస్, అలాగే వీసీకే, ఈ పార్టీలు అయితే ఇప్పటికే విజయ్తో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మరోవైపు కనుక చూసుకున్నట్టయితే మే 7న విజయ్ ప్రమాణ స్వీకారానికి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటూ టీవీకే హెడ్ క్వార్టర్స్ నుంచి మనకి వినిపిస్తున్నటువంటి విషయం. విజయ్తో పాటుగా కేబినెట్ మంత్రులు కూడా మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు అని కూడా తెలుస్తుంది. అయితే ఒకవైపు రాజ్ భవన్ కి సందేశాలు అన్నా డిఎంకే పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసి టీవీకేకి సపోర్ట్ చేస్తారు అనేది ఒక వార్త వస్తుంది. లేదు, బీజేపీని కాదని అన్నా డిఎంకే పార్టీ పూర్తిగా టీవీకేతో చేతులు కలపబోతోంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అసలు వాట్ ఇస్ ద వ్యూ ఆఫ్ అన్నా డిఎంకే?
ముందు నుంచి కూడా అన్నా డిఎంకే టీవీకే వైపే మొగ్గు చూపుతూ వస్తుంది. అటు ఎలక్షన్స్ డేట్స్ వెలువడినప్పటి నుంచి కూడా విజయ్తో కలవాలనే ఆశ అన్నా డిఎంకే నేతల్లో ఉంది అని మనకు తెలుస్తుంది. అయితే అన్నా డిఎంకే ముఖ్యులైతే ఇప్పటి వరకు ఎటువంటి స్టేట్మెంట్ చేయలేదు. అయితే అన్నా డిఎంకేలో ఉండేటువంటి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కూడా టీవీకేతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు అని కూడా తెలుస్తోంది. అయితే టీవీకే నుంచి కూడా అన్నా డిఎంకే వైపు ఎటువంటి పిలుపు రాలేదని, లేదా అన్నా డిఎంకే నుంచి కూడా టీవీకేకు ఇంకా ఎటువంటి సమాచారం వెళ్ళలేదని, ఆహ్వానం లేదని కూడా మనకి అర్థమవుతుంది. అన్నా డిఎంకే బీజేపీతో తమిళనాడు రాష్ట్రంలో పొత్తు ఉన్నటువంటి కారణంగా టీవీకే అన్నా డిఎంకేని ఆహ్వానించకపోవచ్చు అని తెలుస్తుంది. పైగా అన్నా డిఎంకేలో ఉండేటువంటి నేతలు సీనియర్స్ అంతా కనుక చూసుకున్నట్టయితే విజయ్ని అంటే రాజకీయంగానే కావచ్చు, అసెంబ్లీలోనే కావచ్చు, లేదా ఒక డిసిషన్స్ తీసుకునే విషయంలో పెద్దగా ఎంకరేజ్ చేయకపోవచ్చు అని కూడా. మీరు అన్నట్టు డిఎంకే గానీ అన్నా డిఎంకే గానీ విజయ్తో కలిసే అవకాశం లేదని అనుకుందాం. ఇప్పుడు చెప్పుకున్న 3 పార్టీలు 4 పార్టీలు, చిన్న పార్టీలు అండ్ కాంగ్రెస్, ఇవన్నీ కలిపితే ఎన్ని సీట్లు అవుతాయి? ఒక 10 అవుతాయేమో, 10 లేదా 11 అవుతాయి. ఆయనకి 108 ఉన్నాయి. ఇవన్నీ కలిపినా కూడా 120 అవుతాయా? మాక్సిమం 120 అవుతాయి. కావాల్సింది 118. అంటే బార్డర్లో ఉంటారు. ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కాదా ఫ్యూచర్లో? అది ఆలోచిస్తోందా విజయ్ కోర్ కమిటీ, కోర్ గ్రూప్ ఆర్ థింక్ ట్యాంక్? అయితే తమిళనాడులో మనం ముందు నుంచి చూస్తే అయితే డిఎంకే లేదా అన్నా డిఎంకే ఎప్పుడు కూడా డిఎంకే నుంచి సభ్యులు రావడం, లేదా ఎమ్మెల్యేలు ఒక పార్టీకి జంప్ అవ్వడం, లేదా అన్నా డిఎంకే నుండి కూడా రూలింగ్ పార్టీలోకి జంప్ అవ్వడం, ఇటువంటి సినారియోస్ అయితే ఇప్పటివరకు తమిళనాడులో జరగలేదు. తమిళనాడులో ముఖ్యంగా డిఎంకేలో, అన్నా డిఎంకేలో కనుక చూసుకున్నట్టయితే పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా పార్టీతోనే ఉండి నమ్మకంగా పనిచేసినటువంటి నేతలు ఉన్నారు. ఇప్పుడు టీవీకే గనక చూసుకుంటే 10 సీట్లు అవసరం ఉంది. అందులో మేజర్ సీట్స్ అయితే కాంగ్రెస్ దగ్గర మనకి ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ దగ్గర 5 సీట్లు అయితే ఉన్నాయి. పోల్స్కి ముందు నుంచి కూడా డిఎంకేలో కాంగ్రెస్లో చీలికలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. స్టాలిన్ అలాగే రాహుల్ గాంధీ ఒకే స్టేజ్ పైన ఉండి ప్రసంగాలు చేయకపోవడం, వారు కలవకపోవడము, అలాగే పాండిచ్చేరిలో కూడా డిఎంకే పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో కాంగ్రెస్ కూడా పోటీ చేయడం, ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే కాంగ్రెస్లో డిఎంకేలో కాస్త చీలికలు ఉన్నాయి అని కూడా తెలుస్తోంది. అలాగే ఈ రోజు అయినటువంటి మీటింగ్కి కూడా డిఎంకే అలయన్స్ పార్టీలలో కాంగ్రెస్ గైర్హాజరు అవ్వడం, ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ మద్దతు పూర్తిగా ఉంటుంది. 5 సీట్లు అయితే కాంగ్రెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇంకా మరోవైపు ఐయుఎంఎల్ పార్టీ 2, వీసీకే 2, సిపిఐ సిపిఎంలు ఇవన్నీ కలిస్తే, అలాగే అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నుంచి 1, ఇవన్నీ చూస్తున్నట్టయితే దాదాపు 10 నుండి 12 వరకు సీట్లు అయితే ఖాయంగా ఉన్నాయి. అయితే ఫ్యూచర్లో అసెంబ్లీలో ఏదైనా బిల్ పాస్ చేసేందుకు, లేదా ఏదైనా ఓటింగ్ విషయంలో టీవీకేకి కాస్త ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా ఉందని టీవీకే అయితే దీనిపైన క్షుణ్ణంగా ఆలోచిస్తుంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీని కారణంగానే ఇక్కడ మరో సినారియో కూడా మనకి వినిపిస్తుంది. అదేంటంటే డైరెక్ట్గా ఫ్లోర్ టెస్ట్లోనే విజయ్ తన మెజారిటీని నిరూపించుకోబోతున్నారని కూడా మనకి వినిపిస్తున్నటువంటి వార్తలు. అంటే తన ఎమ్మెల్యేలతో పాటుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ, కాంగ్రెస్, డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీ అందరు ఎమ్మెల్యేలు కూడా అటు అసెంబ్లీకి చేరుకోవడము, అలాగే ఫ్లోర్ టెస్టులో స్పీకర్ సమక్షంలో గవర్నర్ పర్మిషన్ తోటి ఫ్లోర్ టెస్టులో విజయ్ పార్టీకి సపోర్ట్ ఎంతమంది ఉన్నారు అని డైరెక్ట్గా అక్కడే తేల్చుకోవడము. అప్పుడు డెఫినెట్గా చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఓపెన్గా చెప్పకపోయినప్పటికీ భయాలు, అంటే పార్టీ హైకమాండ్ కారణంగా భయాలు ఉన్నప్పటికీ డిఎంకే నుంచి వచ్చే వారికి పార్టీ హైకమాండ్ ఎలా ట్రీట్మెంట్ ఇస్తుందో, లేదా అన్నా డిఎంకే నుంచి జంప్ అవ్వాలి అనుకున్న వారికి ఎలా ట్రీట్మెంట్ ఇస్తుందో, ఇలాంటి విషయాలన్నీ కూడా చిన్న చిన్న ఎమ్మెల్యేస్, ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేస్ దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్ ఫ్లోర్ టెస్ట్లోనే తేల్చుకుంటారా అని కూడా ఒక వార్త అయితే మనకి వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది గవర్నర్ చేతిలో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇది అటు ఇటు ఈయన బల నిరూపణ జరిగేంత వరకు ఏ పార్టీ మద్దతు ఇస్తుంది, ఏ పార్టీ చీలిపోతుంది, లేకపోతే వేరే పార్టీ నుంచి ఎంతమంది వస్తారు విజయ్కి మద్దతుగా, ఇవన్నీ ఇంకా ఆయన బల నిరూపణ జరిగేంత వరకు ఈ అప్డేట్స్. మనతో మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాడభూషి సంపత్ గారు ఉన్నారు. అలాగే తమిళనాడు
తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. అండ్ తమిళనాడు రాజకీయాల మీద అవగాహన ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. ముందుగా జగదీశ్వర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. జగదీశ్వర్ రెడ్డి గారు, ఏంటి విజయ్ స్టెప్స్ ఎలా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? డిఎంకేతో కలిసే పరిస్థితే లేదు. ఓకే, డిఎంకేతో ఏమన్నా ఛాన్స్ ఉందా? ఎలా ఉండే అవకాశం ఉంది? ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ అవన్నీ పొత్తుగా ఉన్నారు కదండి, వాళ్ళు కూటమి లాగా నిలబడ్డారు కదా ఎలక్షన్ లో. అవును. ఇది మామూలుగా వచ్చి ఇప్పుడు అండర్ లాగా వాళ్ళు తమిళ ఒప్పుకోరు అట్లా. ఓకే, మా వల్ల మీరు అంటే ఇప్పుడు ఏంటంటే మా వల్ల మీరు గెలిచారు, కాంగ్రెస్ పార్టీ నేరుగా పోయి మేము సపోర్ట్ చేస్తాం అని అంటే రేపు పొద్దున్న నేషనల్ ఈక్వేషన్స్ లో వాళ్ళు కానీ వీళ్ళకి సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే మొన్న ఈ బిల్లుకంతా వాళ్ళు ఓటింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎక్కువ మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు అదే విధంగా రాజ్యసభలో. కాంగ్రెస్ డిఎంకేని కాదని వెళదా అనేది ఒక ఆస్పెక్ట్. మీరు అన్న పాయింట్ కరెక్టే. మరి ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది విజయ్? అన్నా డిఎంకే కలిసే అవకాశం ఉంటుందా? అట్లా కలిసేటట్టు ఏం కనిపించలేదు. అతను కలిసి ఉంటే ఈ పార్టీకి కలవాలి కదా. ఎందుకు డేట్ అడిగాడు కదా, 14 రోజులు టైం ఇవ్వండి మాకు, మేము చెప్తాము అని చెప్పి గవర్నర్ కి లెటర్ రాయడం జరిగింది కదా. అవును, కలిసి వాళ్ళు రావాలనుకుంటున్నాడు అతను. ఇక్కడ ఏంటంటే సార్, వాళ్ళు రావాలా, వాళ్ళు వచ్చి మనం మెజారిటీ పీపుల్ కదా, మేము ఎక్కువ మంది ఉన్నాం కదా అంటాడు. అతనికి కావాల్సింది 11 సీట్లు అండి. ఎందుకని చెప్పమంటారా? ఒకటి మైనస్ అయిపోద్ది కదా, 2 దగ్గరలు కదా అతను నిలబడి. 108లో 107 అతనికి లెక్క. అతనికి ఇంకా 11 కావాలా, 11 కావాలా. 11 కావాలంటే 11 ఇచ్చేదానికి కాంగ్రెస్ కి 5 ఉన్నాయి, దానికి ఒక పటాలి మక్కలు కచ్చి ఒక 4 ఉన్నాయి. పటాలి మక్కలు కట్టి అదర్ సోర్సెస్ లో ఉంది. ఇది బీజేపీ దాంట్లో నిలబడింది అనమాట ఎలక్షన్ లో. కాబట్టి ఏంటంటే ఇది ఏంటంటే ఇది ఎవరికి వాళ్ళు ఊరికి ఫోటోలు తీసుకునే 4 రోజులు సంబరం లాగా ఉంటుంది. కానీ సీరియస్ గా ఎవరు ట్రై చేస్తున్నారు, ఎవరున్నారు అక్కడ ట్రై చేసేవాళ్ళు రాజకీయంగా? విజయ్ నాయన ఫోటో స్టేట్మెంట్లు ఇచ్చేస్తే మాత్రం రాజకీయ నాయకుడా లేదా రాజకీయం తెలిసిన వాడా? అదే సార్, ఆయనకే తెలియదు పాపం. ఇతను కూడా ఇంత రాటు తేలలేదు కదా ఇంకా. ఇతనికి అవకాశం లేదు. అక్కడ ఒక బుస్సి ఆనంద్ అనేవాడే, ఒక బుస్సి ఆనంద్ అని అతను ఒక్కడే శాసనసభ్యుడిగా గెలిచినాడు. అంతకు ముందు పాండిచేరి అసెంబ్లీకి శాసనసభ్యుడిగా గెలిచినాడు ఎప్పుడు, చాలా 10 years బ్యాక్. అందువల్ల కొంచెం తెలుసున్న పూర్తి స్థాయిలో గలం ఎప్పలేడు అనమాట. అతను సహాయం మీద. నేను అదే అంటున్నా, విజయ్ కి తమిళ ప్రజలు ఇంకొక 20 సీట్లు ఇచ్చుంటే ఈ గందరగోళము పాపం అతనికి ఈ డోలాయమాన స్థితి లేకుండా కంఫర్టబుల్ గా ఉండేవాడు. ఇప్పుడేమో ఇలా ఉంది. ఎనీవే, సంపత్ గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సంపత్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ సంపత్ గారు, సార్ ఈ రోజు మనం ఈ తమిళనాడు ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు. అవును, నిజానికి ఇది తమిళ ప్రజల విజయం. ఎందుకంటే 1967 నుంచి 77 దాకా డిఎంకే, 77 నుంచి 87 దాకా ఏడిఎంకే, ఆ తర్వాత అటు ఇటు మారుస్తూ వచ్చారు. మొట్టమొదటిసారిగా తమిళ ప్రజలు ద్రావిడ అనేటటువంటి పదం లేనటువంటి పార్టీకి పట్టం కట్టారు. అయితే పరిస్థితి ఏమిటంటే ఒక అందని ద్రాక్ష పండులాగా అయిపోయింది. ఇది ఒక 10 సీట్లలో విజయ్ వెనకబడిపోయాడు. ఆ 10 సీట్లు వచ్చి ఉంటే మీరు చెప్పినట్టుగా చాలా అద్భుతమైనటువంటి పరిపాలన సాగించి ఉండొచ్చు. అయితే ఇప్పటికి కూడా మించిపోయింది ఏమీ లేదు. ఈ విజయ్ ఇప్పుడు డిఎంకేతో ఇంకా చేతులు కలపడానికి అవకాశం లేదు. ఎందుకంటే స్టాలిన్ ఆల్రెడీ చెప్పేశాడు, మేము మంచి ప్రతిపక్షంగా ఉంటాము అని చెప్పేశాడు. కాబట్టి వాళ్ళతో ఇంకా ఇది ఉండదు. మొదటి నుంచి కూడా ఏడిఎంకే, ఈ టీవీకే, విజయ్ వీళ్ళిద్దరూ పొత్తు కుదుర్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు కూడా అమిత్ షా గారు విజయ్తో మాట్లాడారు అని వార్తలు వస్తున్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తే ఏడిఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అదే మంచిదని కూడా నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మనకి కాంగ్రెస్కి 5 సీట్లు,
తర్వాత పిఎంకేకి 4 సీట్లు, సిపిఐకి 2 సీట్లు, సిపిఎంకి 2 సీట్లు ఇలా ఉన్నాయి. వీళ్ళందరినీ కలుపుకొని ఒక ప్రభుత్వాన్ని నడపడం కన్నా కూడా ఏదైనా ఒకే ఒక పార్టీతో ప్రభుత్వాన్ని నడపడం కొంచెం సులభమైనటువంటి విషయం. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే రాజకీయాల్లో ఎప్పుడు మనల్ని వెనక నుంచి లాగేస్తారో తెలియదు, అది అన్ని పార్టీలకి సమానమే. అయితే ఇక్కడ ఏడీఎంకేకి మనకి 47 సీట్లు ఉన్నది. ఏడీఎంకే మాత్రమే, కూటమి కాకుండా ఒట్టి ఏడీఎంకేకి 47 సీట్లు ఉన్నాయి. ఆ 47 సీట్లు ప్లస్ వీళ్ళ 108 సీట్లు కలిస్తే ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి అవకాశం ఉంది. ఒక స్థిరమైన ప్రభుత్వమే కాకుండా ఈ ఏడీఎంకే వాళ్ళ వల్ల వచ్చే లాభం ఏమిటంటే రాష్ట్రానికి, అంటే పార్టీకి కాదు నేను చెప్పేది, రాష్ట్రానికి ఏడీఎంకే ఎలాగూ బీజేపీతో ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు కుదుర్చుకున్నట్టే లెక్క అవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ అందాల్సినటువంటి సహాయాలు కానీ ఇవన్నీ కూడా కొంచెం సులభంగా అందుతాయి. ఇంతకుముందు స్టాలిన్ ప్రభుత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉండడం వల్ల, వాళ్ళిద్దరికి పడనందువల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక విషయాలు, లేకపోతే వీళ్ళు చేయాల్సినటువంటి అనేక విషయాలు అవన్నీ చాలా గొడవలు పడ్డాయి. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా వచ్చింది, విజయ్ మంచి పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలకు తాను చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విజయ్ లేకపోతే వాళ్ళ థింక్ ట్యాంక్ వాళ్ళు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందే విధంగా ఉండాలి అనేటటువంటి ఒక దృక్పథంతో వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళు ఏడీఎంకేతో పొత్తు పెట్టుకోవడమే మంచిది. రైట్. ఒక్క నిమిషం సంపత్ గారు, ఒక్క నిమిషం. తమిళనాడులో ఒక్క నిమిషం సార్ సంపత్ గారు. సార్ విద్యాసాగర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ విద్యాసాగర్ గారు, ఈ పాపం విజయ్ పరిస్థితి నిజానికి ఎటు తేల్చుకోలేని ఒక సంకట స్థితే ఇది. ఈ పరిస్థితుల్లో అతనికి ఒక బలమైన సపోర్ట్ అవసరం. సంపత్ గారు అన్నట్టు ఇది చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు డిఎంకేతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొసగదు, క్వశ్చనే లేదు. ఎందుకంటే స్టాలిన్నే ఓడించారు వీళ్ళు. కాబట్టి ఇంతో అంతో అన్నా డిఎంకే మొదటి నుంచే ఆ పాయింట్ కూడా కరెక్టే. అన్నా డిఎంకేను వీళ్ళు డీవీకే కలిసి పనిచేస్తారని మొదటి నుంచి వార్తలు వస్తున్న నేపథ్యం కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ భాగస్వామిగా కనుక విజయ్ ఉంటే ఆయనకి ఒక బలమైన సపోర్టు ఉంటుంది. అలాగే కేంద్రం నుంచి సహకారం, మా కేంద్ర మంత్రివర్గంలో కూడా అవకాశం ఉంటే ఉండొచ్చు రాబోయే రోజుల్లో, ఇలాంటివన్నీ ఉంటాయి. మరి ఆయన ఆ దిశగా ఆలోచిస్తున్నాడా లేదా మనకు తెలియదు. ఎంతసేపు కాంగ్రెస్ 5 ఉన్నాయి, పిఎంకే 2 ఉన్నాయి, ఇంకోటి సిపిఐ 2 ఉన్నాయి, సిపిఎం 2 ఉన్నాయి, అన్నీ కలిపితే 10 అవ్వట్ల. ఏదో కలగూర గంపలాగా కిచిడీలాగా తయారయ్యే ప్రమాదం ఉంది. పాపం ఆ కిచిడీ వల్ల ఈ గెలిచిన ఆనందం కూడా మిగులుతున్నారు ఆయనకి. 2 నెలలు 3 నెలలు తిరగకుండానే మళ్ళీ చికాకులు పెట్టే ప్రమాదం ఉంది. సో ఏం జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు తమిళనాడులో? గుడ్ ఈవినింగ్ సార్, మీకు అట్లాగే గుడ్ ఈవినింగ్ కూడా. మీరు చెప్పేది అక్షరాల కరెక్ట్. ఇక్కడ అందరూ అనుకుంటున్నది కూడా అదే. ఈ కిచిడీ పార్టీ లాగా తయారైపోతుంది ఇది. ఐయుఎంఎల్, సిపిఎం, సిపిఐ. ఇంకోటి మీకు చెప్తాను ఆశ్చర్యకరమైనటువంటి విషయం, సిపిఐఎంఎల్ దీంట్లో వాళ్ళకు వచ్చిన ఓట్ పర్సంటేజ్ ఎంత తెలుసా అండి? 0.01. ఎంత వచ్చినా 2 సీట్లు వచ్చినాయి కదా. నో ఒక్కొక్క సీటే. ఓకే, ఒక్క సిపిఐ ఒకటి, సిపిఎం ఒకటి, సిపిఐఎంఎల్ ఒకటి. అంటే ఆ పర్సంటేజ్ ఎవరిది? వాళ్ళు గెలిచారంటే డిఎంకే వాళ్ళు గెలిచారు, ఆ పార్టీతో కాదు. ఈ రోజు వాళ్ళు గనక దాన్ని కాదని బయటకు వస్తే రేపు వాళ్ళను గెలిపించే వాళ్ళు ఎవరు లోకల్ గా? ఇదే నిన్నలా మొన్న వచ్చాడు విజయ్. ఈరోజు ఆయన నాయకత్వం మీద నమ్మకం ఉండాలి కదా. సో ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్. పార్టీలు అంత తొందరగా ఏదో మా ఎదురింటికి పోయిస్తాం, పక్కింటికి పోయి వస్తాం, అంత ఈజీగా నిర్ణయాలు తీసుకుంటాయని చెప్పి నేను అనుకోను. రెండోది ఏంటంటే ఇందాక అందరూ అనుకుంటున్నది, నేను మా కేదిరెడ్డి గారు చెప్పింది కూడా ఇదేమి కాంగ్రెస్ పార్టీ 39+10 39 లోక్సభ 10 రాజ్యసభ 49 సీట్లు పనంగా పెడతాదని చెప్పి నేనేం అనుకోవట్లేదు. రెండోది ఏంటంటే ఇదేదో వాళ్ళు హాజరు కాకపోతే ఆ మాణిక్యం ఠాకూర్ కి వీళ్ళకి వాళ్ళకి ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అంతే తప్ప సీట్లు మొన్న కలిసి కాంటెస్ట్ చేశారు. దానికి చిదంబరం మీడియేషన్ చేశాడు. స్టాలిన్ ఒప్పుకోలే అన్ని సీట్లు ఇవ్వడానికి. చిదంబరం గారు మొగం చూసి ఇచ్చారు ఆ సీట్లు, రాజగోపాల్ గాంధీ మొగం చూసి ఇచ్చారు, వీళ్ళ మొగం చూసి కాదు ఇచ్చింది. సో ఆ లెగసీ ఎక్కడికి పోతుందని చెప్పి నేనేం అనుకోను.
సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒప్పుకోవాలా, రేపొద్దున చిదంబరం లాంటి లీడర్లు, మాణిక్యం ఠాగూర్ లాంటి వీళ్ళంతా కూడా రావాలా, ఎమ్మెల్యేలు రాజ్యసభలో ఇంకోటి కావాలనుకుంటే ఈ నెంబరే వాళ్ళకి అవసరం ఉంటది. అంత బ్లైండ్ గా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటా అని చెప్పి నేను అనుకోను. ఇంకా వీసీకే పార్టీ ఉంది, వీసీకే పార్టీ ఉంటే పిఎంకే రాదు, పిఎంకే ఉంటే వీసీకే ఉండదు. అది కుల వైరుధ్యాల పార్టీ, అదంతా కూడా అది జరిగే పని కాదు. ఎటు చూసినా కూడా 5 నుంచి 6 వరకు కన్సాలిడేషన్. ఇంకేదైనా జరగకూడదు, ఏదైనా చంద్రుడు వచ్చి భూమి మీద పడి భూమి వెళ్ళి చంద్రుడి మీద దగ్గరికి వెళ్ళిపోతే తప్ప ఈ 11 సీట్లు 12 సీట్లు రావటం అన్నది అంత ఆషామాషిగా కుదరదు. మోరవర్ ఏంటంటే ఇదంతా దేశముద్ర నాయకులు ఇదంతా కూడా. అవును, తిరుమావళవన్ కాదు పాపం, ఇతనే లేకపోతే అందరిలోకి ఇతను ఎంతో కొంత మంచోడు పాపం కొత్తగా వచ్చాడు. ఈ తిరుమావళవన్ గాని, లేకపోతే పిఎంకి అనుభవమని రామదాస్ కానీ, ఐఓఎంఎల్ గాని, ఈ సిపిఐ సిపిఎం లీడర్లు ఢిల్లీలో కూర్చొని మాట్లాడే మాటలు కానీ, కాంగ్రెస్ వీళ్ళంతా ఉద్దండులు, చిదంబరం లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మామూలు వాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా వీళ్ళు గనక మద్దతు ఇచ్చినా కూడా రోజుకు 10 సార్లు విజయ్ ప్యాంట్ తీయేస్తుంటారు కిందికి. అదంత ఆషామాషి వ్యవహారం కాదు. మోరవర్ ఏంటంటే విజయ్ గవర్నర్ లెటర్ రాసిన ఫస్ట్ లిస్ట్ ఇవ్వాలా, గవర్నర్ కి ఇవ్వాలి. లిస్ట్ ఇవ్వాలా. అంటే నువ్వు నీ మద్దతు ఎవరు అని ఆయన పేర్లు పెడితే కాదు, మద్దతు లెటర్లు సంపాదించాలా. నేను మద్దతు ఇస్తున్నాను, నా పార్టీ మద్దతు ఇస్తోంది అని చెప్పి ఇవ్వాలా. ఆ మద్దతు ఇచ్చేది ఎవరు? అందుకోసం 14 రోజులు అడిగారు. కేతిరెడ్డి గారు చెప్పింది కరెక్ట్. ఇప్పటివరకు ఏం చర్చలు జరగలేదు. చర్చలు జరగాలంటే దానికి అర్థవంతమైనటువంటి చర్చలు జరగాల. అది జరిగే పని కాదు. ముందుగానే చెప్పేయాలా. పోనీ ఫ్లోర్ లో తేల్చుకుంటామంటే ఫ్లోర్ లో తేల్చుకోవడానికి లిస్ట్ ఇస్తే కదా అసలు నీకు ఫ్లోర్ లో కూర్చోబెట్టేది, గవర్నర్ అనుమతి ఇచ్చేది. ఫ్లోర్ లో తేల్చుకుంటే విప్ జారీ చేస్తారు, వెంటనే డిస్క్వాలిఫై అయిపోతారు, ఇంటికి పోతారు. అంటే కలగూరు కంప కచిడి బిజిడి అయిపోయింది. ఇది ఎన్ని సీట్లతో అంటే ఒక 4-5 సీట్లతో కచిడి బిజిడి అయిపోయింది ఇదంతా కూడా. మోరవర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ ఎలక్షన్స్ రావడానికి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. విజయ్ పార్టీకి 35% ఓట్ షేర్ వస్తే 32% డిఎంకే ఉంటుంది. ఇప్పటి వరకు విజయ్ పార్టీకి ఒక పార్లమెంటేరియన్ లేడు, ఒక రాజ్యసభ లేదు. అంటే ఏ ఉద్దేశంతో ఎంత లాంగ్ రన్ లో 49 సీట్లు 1-2 కాదు 18% ఓట్స్ స్టేక్ ఉంది పార్లమెంట్ లో డిఎంకే పార్టీకి. ఇంకా రాబోయే బిల్లుల విషయంలో గానీ, నేషనల్ పాలిటిక్స్ లో గానీ, నేషనల్ ఇంట్రెస్ట్ లో గానీ కాంగ్రెస్ అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటది? విజయ్కు ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్, బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటంటే ఎన్డీఏ. ఈ ఎన్డీఏలో మరి ఇప్పుడు ఇక్కడ సైద్ధాంతికమైనటువంటి విభేదాలు విజయ్ పార్టీకి ఉన్నాయి, బీజేపీతో కలిసి ఉన్నటువంటి ఎన్డీఏతో ఉన్నాయి. ఇప్పుడున్న ఆప్షన్ అంటే ఈపీఎస్ 10 సంవత్సరాలు 5 ఏళ్ళు అయిపోతే 10 సంవత్సరాలు మూల కూర్చుంటాడు. పార్టీని కాపాడుకోవాలి. గతంలో కంటే సీట్లు తక్కువ వచ్చినాయి, డబ్బు లేదు. కాబట్టి నేను అనుకోవటం ఈపీఎస్ వ్యక్తితో నేనేం మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు ఓపెన్ గా మాట్లాడటం అన్నది. ఈపీఎస్ తను కాపాడుకోవడానికి లేదా తన పార్టీని కాపాడుకోవడానికి ఉనికిని చాటుకోవాలి అనుకుంటే బీజేపీని వదిలేసి విజయ్ పైగా బయట నుంచి మద్దతు ఇచ్చే ఒక్క అవకాశం తప్ప. అంటే ఇక్కడ బీజేపీకి వచ్చింది ఒకటే కదా, కాబట్టి బీజేపీతో పొత్తులోంచి ఈపీఎస్ బయటికి రావడం లేదా అన్నాడీఎంకే పూర్తిగా బయటికి రావడం అనేది అసలు అది పెద్ద విషయం కాదు. కానీ ఇట్లా కాదు కదా వికే గారు, అట్లా కాదు కదా. ఇప్పుడు డీలిమిటేషన్ ఉంది, మీరు ఏం చేసుకున్నా డీలిమిటేషన్ 3 నెలల లోపల అయిపోతుంది. అదే చెప్పబోతున్నది. ఆ డీలిమిటేషన్ గొంతు మీద కత్తి ఉంటది. అటు రాబోయే రోజుల్లో బీజేపీతో జరిగే లాభాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే వీళ్ళు బీజేపీ మీద ప్రేమ చూపిస్తున్నారు. అంతే తప్ప అన్నాడీఎంకేకి ఏం పెద్ద ఇది లేదు. ఒకటి ఉనికిని చాటుకోవడం కోసం ఒకటి అంటబెట్టుకొని ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2వ స్థానంలో లేదు అన్నాడీఎంకే, 3వ స్థానానికి వెళ్ళిపోయింది. డిఎంకేకి ప్రతిపక్ష హోదా దక్కింది. అన్నాడీఎంకే విజయ్కి మద్దతు ఇస్తే అది ప్రభుత్వంలో ఉంటుంది. డిప్యూటీ సీఎంఓ తీసుకొని గౌరవప్రదంగా అధికార పక్షంలో కూర్చోవచ్చు. లేదంటే మామూలు అన్ని పార్టీలాగానో పిఎంకే లాగానో లేకపోతే ఇంకో పార్టీ లాగానో కూర్చోవాల్సి వస్తుంది. అలాంటి ప్రొసీజర్స్ దాన్ని ఎందుకు వదులుకుంటారనేది ఒకటి. రెండోది, రాజకీయంగా సైద్ధాంతికంగా విభేదించినా కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయంగా కొన్ని రాజీ పడక తప్పదు కదా. విజయ్ అది కనబడుతోంది. కాదు వెంకటేశ్వర గారు, జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ షేక్ మహబూబా ముఫ్తీ ఇద్దరు కలిసారు కదా, పీఎంకేతో టీడీపీతో కలిసారు కదా, చేశారు.
అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు అనుకుంటున్నది ఏంటంటే సైద్ధాంతిక విభేదాలు అనుకుంటున్నారు. నేనేమంటానంటే ఈరోజు సాయంకాలం విజయ్ కూడా ఆయన మోడీకి థ్యాంక్స్ చెప్పారు, రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పారు. ఆయన సమదూరం పాటించు అంటే అతను కూడా ఏంటంటే అభివృద్ధికి మోదీని కోరాడు, అన్ని జరిగినాయి. అందుకే నేను అంటున్నా ఎంతవరకు అట్లా కాదు, అదొకటే కాదు వెంకటకృష్ణ గారు. ఇప్పుడు స్పీకర్ గారు ఫ్లోర్ టెస్ట్ పెట్టాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే ఆయన పెట్టలేడు. ఎందుకంటే లిస్ట్ ఇవ్వాలా గవర్నర్ కి, లిస్ట్ ఇవ్వాలా. 1992 తర్వాత వాజ్పేయి సంఘటన జరిగిన తర్వాత అటు పార్లమెంట్ లో గానీ స్టేట్ లో ఉండే ఏ స్టేట్ లో ఉండే గవర్నర్లు కూడా లిస్ట్ ఇవ్వకుండా, పెరేడ్ చేయకుండా, నెంబర్ చూపించకుండా ఫ్లోర్ టెస్ట్ కంటెస్ట్ ఇచ్చినట్టు అనుమతి ఇచ్చినటువంటి ఒక్క సంఘటన చూపించండి దేశంలో, జరగదు. అంత ఈజీ కాదు. మోరోవర్ పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఎంతవరకు అవకాశం ఉంది విజయ్ అన్నా డిఎంకేతో కలిసి వెళ్లే అవకాశం ఏమన్నా కనబడుతోందా? అదొక్కటే ఉంది, వేరేదేం లేదు ఇప్పుడు ఆయనకి. అది జరగకపోతే మళ్ళీ అధికారంలోకి రాలేడు, ఆయన కూర్చోలేడు. అది క్లియర్ కనబడుతుంది. రాలేడు. రాష్ట్రపతి పాలన చేస్తారు, 6 నెలల తర్వాత సెట్ చేసి కూర్చోబెడతారు. రాష్ట్రపతి పాలన చేస్తారో లేకపోతే ఈ డిఎంకేలు ఏ డిఎంకేలు అటోళ్ళు ఇటోళ్ళు అటు గందరగోళం అయిపోయి మళ్ళీ ఎత్తుకుపోయి ద్రవిడ ఎత్తుకుపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కిచిడి అవుతుంది. అయ్యే ప్రమాదం. జగదీశ్వర్ రెడ్డి గారు, ప్రమాదం అయితే ఉంది, ద్రవిడ ప్రమాదం ఉంది, విజయ్ని దెబ్బకొట్టే ప్రమాదం ఉంది. అతను గనక ఏదో ఒక డెసిషన్ తీసుకుని ఎన్డీఏతో కలిసి ఎన్డీఏ భాగస్వామిగా ఉంటే అధికారము ఉంటుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతోనో ఇంకో సర్కార్ పేరుతోనో చేసుకోవచ్చు. బలమైన అండ దొరుకుతుంది సుదీర్ఘకాలం పాటు. ఇప్పుడు అతను సోర్స్ ఆ విధంగా లేదండి. అతను డైలాగులు ఓవర్ గా మాట్లాడేశాడు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాట్లాడతారులే కానీ అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఫ్రెష్ పాలిటిషియన్ కదా అతను. మీకు మాకు మనలాంటి వాళ్ళకి మాట పట్టింపులు ఉంటాయి. రాజకీయాల్లో మాట పట్టింపులకు పోతే ఏముండదు, అక్కడ రాజకీయమే ఉండదు. అదే ఇప్పుడు నాకు తెలిసి ఈ ఎన్డీఏ భాగస్వామ్యం అంటే బీజేపీకి ఒక సీటే ఉంది. మిగతా అన్ని వీళ్ళే కదా, పటాలి మక్కల కచ్చికి 4 ఉన్నాయి, మిగతా వీళ్ళకే ఉన్నాయి. కాబట్టి వీళ్ళల్లో ఏదో చీలికి వస్తుందని ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో నుంచి 10 మంది వచ్చేసారు అంటే దాంట్లో సెంగొట్టని ఒక అతను దీంట్లో గెలుచున్నాడు. ఏడీఎంకేలో ఉన్నోళ్ళు అక్కడ పరిచయాలు ఉంటాయి కదా అతనికి. ఓల్డెస్ట్ ఏడీఎంకే మెంబర్ కదా అతను. చాలా సార్లు మంత్రిగా ఉన్నాడు, 91 నుంచి మంత్రిగా ఉన్నాడు కదా. అక్కడ కొంచెం పరిచయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు 10 మంది వచ్చారని అదని ఒక స్ప్రెడ్ చేస్తున్నారు అన్నమాట వార్తని. ఇలాంటి వార్తను స్ప్రెడ్ చేస్తారు. ఆయన అలర్ట్ అయినట్టు ఎవరు ఎడపాటి పళనిస్వామి మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే చెప్పంటారా? ఇది కేంద్రం దీని మీద ఏం పెద్ద స్పందించదు, పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదు అంటే పట్టించుకోనట్టు కనిపిస్తుందండి, అంతే. మొత్తం నడిపేదంతా అక్కడి నుంచే, మనకు పైకి మాత్రం మాకెందుకులే అన్నట్టే ఉంటారు. నడిచేదంతా అదే. వాళ్ళ గోల్ ఏదో వెస్ట్ బెంగాల్ అనుకున్నారు, ఆ గోల్ వాళ్ళు సాధించారు. ఇక్కడ 27 సీట్లలోనే కదా వాళ్ళు కండక్ట్ చేసింది అనే థీరీలో వాళ్ళు ఇది ఎన్డీఏ విజయ్ ఎన్డీఏలోకి తీసుకుంటే కదా మజా వస్తుంది. సౌత్ లో ఇంకో పెద్ద స్టేట్ అకౌంట్ లో పడిపోద్ది కదా. దక్షిణాదిలో వాళ్ళకి ఏంటంటే రేపు విజయ్ ఇప్పుడే రేపు పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది, అప్పుడు మళ్ళీ డిఎంకే గెలుస్తుంది. అంటే అది యూజువల్ గా జరిగేదే. ఎప్పుడు కూడా ఏడీఎంకే గెలిచేది కదా ఆల్టర్నేటివ్ గా. జగదీష్ రెడ్డి గారు, ఇప్పుడు గనుక విజయ్ అంటే మనమేమి సలహాలు ఇవ్వట్లేదులే కానీ అతనికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నా డిఎంకేతో చేతులు కలపడం తప్ప విజయ్కి మరో ఆల్టర్నేట్ సిచ్యువేషన్ లేదు. అన్నా డిఎంకే ఒకటే మార్గం. అన్నా డిఎంకే బీజేపీని వదిలేసి రాదు అంటే విజయే ఎన్డీఏ గూట్లోకి వెళ్లాల్సిందే. వెళ్తే అతనికే బెనిఫిట్, రాష్ట్రానికి బెనిఫిట్, డెవలప్మెంట్ జరుగుతుంది, నిధులు వస్తాయి, ఒక బలమైన కూటమిలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది, బ్రహ్మాండమైన అనుభవం తక్కువైనా కూడా వాళ్ళ అనుభవంతో తన సర్కారు ఈజీగా నడుపుకోగలుగుతాడు. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా కూడా అతను ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నాడు, అతని థింక్ ట్యాంక్ లో ఎవరన్నా అతన్ని డైవర్ట్ చేస్తున్నారా అనేది మనకు అర్థం కాలేదు. సంపత్ గారు, మీ కంక్లూజన్ ఏంటి దీని మీద ప్లీజ్?
సంపత్ గారు మీరే, మీ కంక్లూజన్ ఏంటి దీని మీద? సార్ ఏం సార్ దీని మీద మీ కంక్లూజన్ రిమార్క్స్ ఏంటి? విజయ్ ఏం చేస్తే బాగుంటుంది? అన్నా డిఎంకేతో వెళ్ళక తప్పక ఇంకేమైనా ఉంటుందా అతనికి? తప్పకుండా ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి మీరు డిఎంకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నది, బీజేపీతో పొత్తు పెట్టుకున్నది, ఏడీఎంకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నది, ఏడీఎంకేతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. అంటే కేంద్రంలో ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే మన రాష్ట్రానికి మంచిది అనేటటువంటిది ఈ తమిళనాడు ఉండేటటువంటి ద్రావిడ పార్టీల జనరల్ పాలసీ. కాబట్టి ఇప్పుడు విజయ్ కూడా మంచి ప్రభుత్వాన్ని నడిపించాలి అని అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలి. వాళ్ళతో అంటే ఇక్కడ డైరెక్ట్గా బీజేపీతో కాకపోయినా ఏడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలి. కాబట్టి అటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు అనేటటువంటి నమ్మకం నాకు ఉంది సార్. కాబట్టి ఎవరు చేస్తారు సంపత్ గారు? మీరు చెప్పి అంటే ఆయన ఒక ఊహ, మన అభిప్రాయం మనం చెప్తావా? అంతే, చెప్పింది వాళ్ళు వింటారా ఏంటి? మన అంచనా అది. అలా చేస్తే బాగుంటుంది స్టేట్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్. అంతే అంతే. మీరు ఒకటి ఆలోచించండి జగదీష్ రెడ్డి గారు, ఇటు అన్నా డిఎంకే కాకుండా ఇటు అన్నా డిఎంకే కాకుండా అటు డిఎంకే కాకుండా ఏదో ఈ 4-5 పార్టీలను పెట్టుకొని 10 మంది మద్దతు తీసుకొని గవర్నమెంట్ పెడితే 2 నెలలన్నా ఉంటాడు విజయ్ కుర్చీలో. 10 మంది లేరు. అదే అంటున్నా, లేరు. పార్టీలు ఎక్కువ, మనుషులు తక్కువ. అదే కదా పార్టీ ఒక్కొక్క సీటు. కరెక్టే. అందువల్ల ఆయన ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం ఎన్డీఏ. అది మరి ఆయనకు తెలుగు వచ్చో రాదో, డిబేట్ చూస్తాడో లేదో నాకు తెలియదు, కానీ చూసిన వాళ్ళు చెప్పితే ఎవరన్నా లేదు. ఆయన తెలుగు బాగా మాట్లాడతాడు, విజయ్ తెలుగు మాట్లాడతాడు. అంటే ఈ టైంలో చూడాలి కదా, బిజీ. అక్కడ బుసి ఆనంద్ తెలుగు మాట్లాడతాడు, ఆదవర్జున్ మాట్లాడతాడు, ఆదవర్జున్ నెల్లూరు, జాన్ వేసి కర్నూలు నుంచి వచ్చి మాట్లాడతాడు, తెలుగోడు. కమ్యూనికేట్ చేయి. ఐపాక్ టీమ్ లో హెడ్ వచ్చి రాజశేఖర్ అబ్బాయి వచ్చి హిందూపూర్ అబ్బాయి, అందరూ తెలుగోళ్లే. ఇక్కడ ఎవరు తమిళోళ్ళు ఎవరు లేరు, అక్కడ అంతా తెలుగోళ్లే. సరే చూద్దాం ఏం జరుగుతుంది. ఆయన రాజకీయం ఆయన తేల్చుకో, కష్టపడ్డాడు, పార్టీ పెట్టాడు, ప్రజల మన్ననలు చూరగొన్నాడు, ఆదరణ చూరగొన్నాడు, బ్రహ్మాండంగా ఎవరు ఊహించిన విధంగా అద్భుతమైన విజయానికి చేరువయ్యాడు. విజయాన్ని దక్కించుకోలేకపోయినా ఇంత చేసిన వాడు ఒక మంచి భవిష్యత్తుకి బాటలు వేసుకోలేడు ఆ పొత్తుల విషయంలో. కానీ వెంకటకృష్ణ గారు లేట్ అనేది వెంకటేశ్వర గారు, లేట్ అనేది రోజులు పెరిగే కొద్దీ ఆశలు మారిపోతాయి. కరెక్టే. లేట్ అయిన కొద్దీ ఇటోళ్ళు అటు, అటోళ్ళు ఇటు, హార్స్ ట్రేడింగ్ జరిగిపోద్ది. చెప్పలేము ఎవరు ఎవరిని కొనేస్తాడో తెలియదు. కరెక్టే. రెడీగా ఉంది, శశికళ రెడీగా ఉంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జగదీష్ రెడ్డి గారు, అలాగే సాగర్ గారు, సంపత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.